Good morning, everyone. Welcome to Madhu's Moments. So, this is the first vlog, food vlog. So, first food vlog kabatti sweet తో స్టార్ట్ చేస్తున్నాము. సో, హల్వా. సో, బిగినర్స్కి ఈజీగా ఉంటుంది. సో, దీని ఐటమ్స్ వచ్చేసి 1 cup ఆఫ్ కార్న్ఫ్లోర్, 1 cup ఆఫ్ షుగర్, 1 cup ఆఫ్ మిల్క్ అన్నమాట. అండ్ 4 యాలక్కాయలు, గీ, ఇంకా సాఫ్రాన్. సో వాటర్ కూడా యాడ్ చేసుకోవాలి. సో ఒక బౌల్ తీసుకొని దీంట్లో 1 cup ఆఫ్ కార్న్ఫ్లోర్, 1 cup ఆఫ్ షుగర్, ఇంకా 1 cup ఆఫ్ మిల్క్ కూడా వేసేసుకోవాలి. మిల్క్ వేసుకున్నాక వాటర్ వేసుకోవాలి. అదే కప్లో 3 times వాటర్ వేసేసుకోవాలి. సో వాటర్ వేసేసుకున్న తర్వాత బాగా కలుపుకోవాలి. ఉండలు కట్టకుండా బాగా కలుపుకోవాలన్నమాట. సో ఇలా కలుపుకుంటే ఉండలు కట్టకుండా ఉంటాయి. సో విస్కర్తో కూడా మనం కలుపుకోవచ్చు. సో విస్కర్తో కలుపుకుంటే ఇంకా ఉండలు కట్టకుండా ఉంటాయి నీట్గా. సో ఇలా ఫాస్ట్గా కలిపేసుకోవాలి, లేదంటే ఉండలు కడతాయి. సో ఒక మిక్సర్ జార్ తీసుకొని దాంట్లో 4 యాలక్కాయలు, అదేవిధంగా 2 spoons ఆఫ్ షుగర్ కూడా వేసేసుకోవాలన్నమాట. వేసేసుకొని మిక్సీ పట్టేసుకోవాలి. మిక్సీ పట్టేసుకున్నాక అది చాలా పొడిగా అయిపోతుంది. సో ఆ పొడిని ఈ బౌల్లో యాడ్ చేసేసుకోవాలి. యాడ్ చేసేసుకున్నాక బౌల్ని స్టవ్ మీద పెట్టేసుకొని ఆన్ చేసుకొని కలుపుకుంటూ ఉండాలి. సో దీంట్లో మెయిన్ పార్ట్ వచ్చేసి మిక్సింగ్. సో ఇక్కడ 1 second వదిలిపోయినా చాలా క్లమ్జీగా అయిపోతుంది. సో కంటిన్యూస్గా మిక్సింగ్ చేసేసుకోవాలి. సో కంటిన్యూస్గా మిక్సింగ్ చేసేసుకోవాలి 7 to 8 minutes. సో ఇలాంటి కన్సిస్టెన్సీ వచ్చాక గీ యాడ్ చేసేసుకోవాలి. గీ యాడ్ చేసేసుకొని మళ్ళీ కలుపుకోవాలి. కలుపుకున్నాక మీరు కలర్ యాడ్ చేసేసుకుంటా అంటే కలర్ యాడ్ చేసుకోవచ్చు. ఇది హెల్త్ మంచిది కాదు కదా, సో నేను సాఫ్రాన్ యాడ్ చేస్తానన్నమాట కలర్ కోసము. సో ఇలా సాఫ్రాన్ యాడ్ చేసుకుంటాను. సో సాఫ్రాన్లో కొన్ని వాటర్ పోసేసుకొని యాడ్ చేసేసుకోవాలి కలర్ కోసము. సో నార్మల్ కలర్ ప్లేస్లో సాఫ్రాన్. సో స్టవ్ మీద నుంచి కిందకి తీసేసుకొని ఒక ప్లేట్ తీసుకొచ్చుకోవాలి. సో ఇలా మరీ పల్చగా కాకుండా మళ్ళీ గట్టిగా కాకుండా ఈ కన్సిస్టెన్సీలో ఉండాలన్నమాట. సో ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. ప్లేట్ తెచ్చుకొని ప్లేట్కి గీ అప్లై చేసేసుకోవాలి. సో గీ అప్లై చేసుకోవడం వల్ల హల్వా మంచి షేప్లో ఇంకా ప్లేట్కి అతుక్కోకుండా వస్తుందన్నమాట.
ఇప్పుడు ఆ బౌల్లో ఉన్న వేడి వేడి హల్వాని ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోవాలి. సో ఈ వేడి వేడి హల్వాని ట్రాన్స్ఫర్ చేసేసుకున్నాం. సో ట్రాన్స్ఫర్ చేసేసుకొని మంచిగా ప్లేట్ మొత్తము స్ప్రెడ్ చేసేసుకోవాలి. హల్వాని స్ప్రెడ్ చేసేసుకున్నాక ఒక 5 to 10 minutes హల్వా ఆరే వరకు ఫ్యాన్లో పెట్టేసుకోవాలి, ఫ్యాన్ కింద. సో ఇప్పుడు హల్వా ఆరిపోయింది. ఎవరికైతే హల్వా కూల్గా తినబుద్ధి అవుతుందో వాళ్ళు ఫ్రిడ్జ్లో కూడా పెట్టేసుకోవచ్చు కొంతసేపు. సో ఇప్పుడు కట్ చేసేసుకోవాలి. సో ఇందాక గీ రాసాం కదా, ఎందుకంటే ఇప్పుడు ఈ కటింగ్ ప్రాపర్గా రావాలని ఇందాక గీ రాసుకుంటాము. అండ్ ప్లేట్కి అతుక్కోకుండా ఉండాలి కాబట్టి గీ రాసుకోవాలి ఇందాక. సో ఇప్పుడు కరెక్ట్ షేప్లో మీకు ఎలాంటి షేప్ కావాలంటే అలాంటి షేప్లో హల్వాని కట్ చేసేసుకోవాలి. సో ఇది హెల్త్కి చాలా మంచిది, పిల్లలకి కూడా హ్యాపీగా తినేస్తారు, స్వీట్గా ఉంటుంది కాబట్టి. సో బిగినర్స్కి కూడా, కుకింగ్లో బిగినర్స్కి కూడా చాలా ప్రాపర్గా నేర్చుకోవడానికి ఈజీగా ఉంటుంది. సో చూడండి ఎంత జెల్లీగా, ఎంత ఫ్లఫీగా జెల్లీగా ఉందో. సో అందుకనే పిల్లలు కూడా ఇష్టపడతారు. సో దీన్ని డ్రై ఫ్రూట్స్తో తిన్నా కూడా చాలా బాగుంటుంది. సో ఇది హెల్దీ కూడా. సో చూడండి మన లాస్ట్ ప్లేటింగ్. సో లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్, కామెంట్ రూపంలో తెలియజేయండి.